దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, షాజహాన్ ముంతాజ్ ఇట్లాంటి ప్రేమ కథా స్టోరీలు వినే ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే లవ్ స్టోరీ కొంత డిఫరెంట్గా ఉంది. అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఇట్లాంటి లవ్ స్టోరీలు కూడా ప్రపంచంలో ఉంటాయా? ప్రేమ ఏం కోరుకుంటుంది? ఇద్దరు మంచిగా ఉండాలి, ఇద్దరు కలకాలం బాగుండాలి, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకునేదే ప్రేమ. కానీ నాకు దక్కంది ఎవరికి దక్కదు, దక్కకూడదు అనేటువంటిది ప్రేమే కాదు. మరి దేని గురించి చెప్తున్నాం? మన పక్కన ప్లే అవుతున్నటువంటి విజువల్స్లో చూస్తే మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి స్టోరీ ఈ ప్రేమాయణం, వింత ప్రేమాయణం. ఈ ప్రేమాయణం, ఈ స్టోరీ మీరు వింటే ముక్కున వేలేసుకోక తప్పదు. మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఏం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక్కసారి పరిశీలిస్తే మనము రాంబాయి సినిమా చూసే ఉంటాం. రాంబాయి సినిమాలో ఆ అమ్మాయి సంబంధించిన తండ్రి ఆ అమ్మాయికి HIV కలిగినటువంటి ఆ సూది ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకు? ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అతనితో వెళ్ళకూడదు అని చెప్పి ఆ ఇంజెక్షన్, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎక్కియడం వల్ల ఆ అమ్మాయి నిజంగానే అతన్ని చేసుకుని అతనితో ఉండి చివరికి అతను చనిపోతాడు. అంటే ప్రేమ అంత దాకా ఉంటుంది. అట్లాంటి సిచ్యుయేషనే, అట్లాంటి రాంబాయి సినిమాను తలపించే ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోచారంలో రాంబాయి తరహా ఘటన జరిగింది. పెళ్లికి ఇన్ని రోజులు లవ్ చేసుకున్నారు. కేవలం పెళ్లికి నిరాకరించిందని ఎయిడ్స్ ఉన్నటువంటి సిరంజిని తీసుకొచ్చి, ఎయిడ్స్ ఉన్నటువంటి రక్తం తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించాడు ఓ యువకుడు. ఆ యువకుడి పేరు మనోహర్. ఈ అబ్బాయి పేరు మనోహర్. ఒక అమ్మాయితో నిశ్చయమైంది పెళ్లి. నిశ్చయమైన తర్వాత అబ్బాయికి ఎయిడ్స్ ఉందని అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. పెళ్లికి నిరాకరిస్తావా అని చెప్పి రక్తాన్ని, ఎయిడ్స్ తనకు ఉన్నటువంటి ఎయిడ్స్ రక్తాన్ని తీసుకొచ్చి అమ్మాయికి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వచ్చి ఆ HIV కలిగినటువంటి రక్తాన్ని ఆ యువతికి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. ఇట్లాంటి ఘటనలు ఇంతవరకు మనం ఎక్కడ కూడా చూసింది లేదు. కేవలం రాంబాయి సినిమాలో మాత్రమే చూసినాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు సీరియస్ గా ఉన్నారట. ఆ నిందితుడిని, మనోహర్ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు.